ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో జారీ చేసినటువంటి జగనన్న కాలనీకి సంబంధించినటువంటి చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఒకే చోట్ల సుమారుగా 12,000 పైచిలకు ఇళ్ళకైతే ఎక్కడైతే శంకుస్థాపన జరిగిన నేపథ్యం కూడా కనిపించింది. ఆనాటి ప్రభుత్వం దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించేటటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే కుంకుళం లేఅవుట్లో ఉన్న విజయనగరం సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఈ లేఅవుట్ ఉంటుంది. ప్రస్తుతం ఈ లేఅవుట్ చూసుకుంటే సుమారుగా 397 ఎకరాల పరిధిలో అయితే ఈ లేఅవుట్ అంతా ఉంటుంది. మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే అంతా కూడా చూస్తే సువిశాలమైనటువంటి ప్రాంతం అయితే కనిపిస్తున్నది. చుట్టూ కొండల నడుమ ఈ యొక్క ప్రాంతం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపించేది. చూస్తూ ఉంటే ఒకవైపు సుమారుగా 100 ఫీట్స్ రోడ్స్, అలాగే 40 ఫీట్ రోడ్డు, అలాగే 65 ఫీట్ రోడ్లు కూడా ఈ యొక్క ప్రాంతానికైతే ఆనాడు మంజూరు చేశారు. చూసుకుంటే దీనికి సంబంధించిన ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక ఈ ప్రాంతవాసులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఈ 12,000 పైచిలుకులో ఉన్నటువంటి ఇక నిరుపేదలకు సంబంధించినటువంటి ఇళ్లలో ఇప్పటికే చూసుకుంటే సుమారుగా 1,000-1,200 మంది వరకు కూడా ఈ ప్రాంతంలో నివాసం అయితే ఉంటున్నారు. కానీ వీళ్ళకి సంబంధించిన ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదంటూ కూడా వాపోతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఈ ప్రాంతవాసులు చూస్తూ ఉంటే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామంటూ కూడా పలుమార్లు కలెక్టరేట్ కూడా వస్తున్నప్పటికీ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటే వాపోతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా ఉంటుందని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ప్రాంతవాసులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా చూస్తూ ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? చూస్తూ ఉంటే అసలు కనీసం మౌలిక సదుపాయాలు ఏది కూడా ఇక్కడ కల్పించిన పరిస్థితి. ఓన్లీ ఇక్కడ చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఒకటి మాత్రమే కనిపిస్తూ ఉన్నది. అసలు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కాలువల సంబంధించి ఎటువంటి సదుపాయాలు కూడా లేవు. మీరు అక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి ఇదంతా? సార్ ఏం చేస్తారు, మేము నిరుపేదలం. మాకు గత ప్రభుత్వంలో నిరుపేదలని మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. విజయనగరం చూస్తే 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అయినా మాకు తప్పనిసరిలో మా గురించి ఏదో ఆ ప్రభుత్వం ఇలా కట్టుకొని శుభ్రంగా ఉంటారని ఇచ్చారు. కానీ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. కరెంటు ఒకటి ఆ ప్రభుత్వంలో కరెంట్ ఇచ్చారు కాబట్టి అది కరెంటు ద్వారా కొంత మేము ఉండగలుస్తున్నాం. ఇక్కడ చూస్తే రోడ్లు బాగోలేదు, డ్రైనేజీ లేవు, చిన్నపిల్లలు స్కూల్ లేవు. అర్ధరాత్రి అప్పుడు ఎటువంటి సమస్య, ఆరోగ్యపరంగా సమస్య వస్తే మాకు చాలా భయంగా ఉంటుంది. ఆ రాత్రి మీద ఎవరినైనా పిలుస్తామండి, కిలోమీటర్కి ఒక ఇల్లు చొప్పున మేము ఉంటున్నాం. పక్కింట్లో ఎవరైనా పిలుద్దామంటే ఇరుగు పొరుగు ఎవరు లేరు. దానికి తోడు దొంగతనాలు, పట్టపగలు కూడా దొంగతనాలు జరుగుతున్నాయి సార్. ఎవరు వస్తున్నారు, ఎవరు మేము పనులు కానీ బయటికి వెళ్ళిపోతున్నాం. మేము ఏ టైంకి వెళ్తున్నాం, ఏ టైంకి వస్తున్నాం మాకే తెలియదు. ఈలోపు ఎవరు వస్తున్నారు, మా తలుపులు అంటే ఇక్కడ గట్టిగా కట్టుకోలేము. ఆ తాళాలు ఎరగొట్టి ఉన్న కాడికి కూడా మేము చెంబులు ముంతలు కూడా స్టీల్ సామాన్లు కూడా కొట్టుకెళ్ళిపోతున్నారండి. అటువంటి రోడ్లు చూస్తే మేము అర్ధరాత్రి అప్పుడు వచ్చిన రాత్రిపూట సాయంకాలం 6 దాటితే మాకే భయం వేస్తుంది. పాములు భయం ఒకటి, ఎక్కడ ఏ పాము ఉంటుంది, ఎక్కడ ఎటు ఉంటుంది అదొకటి. రోడ్ల మీద వస్తుంటే బళ్ళు మీద వస్తుంటే గతకలు, ఎక్కడ పడిపోతామో ఏంటంది, స్పీడ్గా వచ్చినా ఒక బాధ, ఎక్కడ ఏ ఒక మనిషిని చూసినా భయం. ఆడు మంచోడో చెడ్డోడో అదొకటి. అర్ధరాత్రి అప్పుడు ఆ రోడ్డు కాడి నుంచి మేము ఆ మెయిన్ రోడ్ నుంచి మా కాలనీలోకి రావాలంటే 2 కిలోమీటర్లు లూప్ లైన్లాగా ఉందండి. ఆ విజయనగరం నుంచి అయితే 15 కిలోమీటర్లు. ఏం చేస్తాం, మాకు ప్రభుత్వం అయితే మాకు ఇళ్ల స్థలాలు ఉండడానికి ఇచ్చింది, కానీ నివాసం ఇక్కడ మాకు మౌలిక సదుపాయాలు ఎటువంటివి లేవు. వాటర్ కానీ, ఒక స్కూలు, చిన్నపిల్లలు చదువుకొని గుంకలామో లేకపోతే విజయనగరం పంపించవలసి వస్తుంది. ఆటో ఛార్జీలు అంటే నెలకు 1,500, 2,000 రూపాయలు ఇట్టుకోవాల్సి వస్తుంది. మేము చేస్తుంది కూలి పని, ఆ రోజుకి 300, 400 కూలి పని చేసుకుని ఈ ఆటో ఛార్జీలు పిల్లలకు కట్టుకొని మేము రోజు బండి మీద వెళ్ళాలంటే పెట్రోల్ 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. వీటిగా అయిపోతుంది. కానీ మాకేంటి ఇక్కడ చాలా కష్టంగా ఉంది. కొంచెం ఈ మీడియా ద్వారా మాకు ఏదైనా ప్రభుత్వాన్ని తెలియపరిచి కొంచెం మాకు మౌలిక సదుపాయం, వాటర్ అనగా హాస్పిటళ్ళు, అలాగే మాకు కొంచెం సదుపాయాలు చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. పిల్లలకు స్కూల్ లేవు, ఒక వాటర్ ప్రాబ్లం, ఒకటే దొంగతనాలు, అన్నిటికీ ప్రాబ్లాలే మాకు. ఇబ్బందులు కాదండి, కరెంట్లకి అన్నిటికీ ఇబ్బందులు. మాకు రోడ్లు లేవు, ఒక వర్షాలు వచ్చినాయి అంతే ఇబ్బంది, ఎటు వెళ్దాం ఎంత ఇబ్బంది, ఒక్కొక్కరు వెళ్దాం ఎంత ఇబ్బంది. ఎటు చూసినా మాకు దొంగతనాలు అన్నీ ఒకటే. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎప్పుడు మా 3 సంవత్సరాలు అయిపోతుందండి సార్. ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇటు 10 రూపాయలు కూలి చేసుకున్నాక అవదు. వర్షం వచ్చినప్పుడు ఆ 3 నీరు మా ఇల్లు ములిగిపోతాయి. 7 కాలాలు తీసుకోవడం, మగవాళ్ళు ఇల్లు అటు రానివ్వనేరు, పాములు, శామరు ఒకటే అన్నీ జరుగుబడలే.
ఎక్కడికి మా పిల్లలు అయితే బండి మీద వెళ్తుండగా దబ్బును పడిపోంటారు. చిన్నపిల్లని తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్ లేదు, ఎటు వెళ్దామే అంత ఇబ్బంది పడిపోతాను. ఒక ఆటోలు వస్తాయో, ఒక బస్సులు వస్తాయో, థియేటర్లు వస్తాయో, ఏటు వస్తాయి, ఏటు వెళ్ళాలంక ఏటు అవ్వదు. అన్నీ ఇబ్బందులే. మరి అని చేతన ఏంటంటే మాకు రోడ్లు వేస్తారు, ఏమైనా మాకు పెడితే మాకు ఏదైనా పేపర్ పెడతారు అనేసి నాయకులు పెద్దలు చిన్నలు ఏడు చేస్తారు మాకు తెలియదు. ఇక్కడ గవర్నమెంట్ కాలనీ ఇచ్చారమ్మా. ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నామమ్మా. రోడ్డు హైవే ఒక రోడ్డు వేసిన జంక్షన్కి వెళ్ళినంత చాలా ఇబ్బంది పడిపోతున్నాము. వర్షాలు వచ్చినప్పుడు బురద, నైట్ టైం రావాలంటే లూప్ లైన్లు, కరెంట్లు కూడా లేవు. ఏమైనా ఒకవేళ బయటికి వెళ్ళామంటే దొంగతనాలు, తాళాలు వేసుకొని మా ఇల్లు కూడా తాళాలు అవి విరగొట్టేశారు. అప్పట్లో కంప్లైంట్ ఇచ్చాము. దొంగలు, చెట్లు అన్నీ ఎక్కువైపోయాము. దయచేసి మా గవర్నమెంట్ మా కాలనీకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాము. ఒక పోలీస్ స్టేషన్ లేదు, ఒక ఆటో స్టాండ్ లేదు, ఒక హాస్పిటల్ లేదు. మాకు నైట్ టైం ఏది వచ్చినా సడన్గా మేము ఇక్కడ చచ్చిపోవడమే కానీ ఇంకోటి మాకు దారి కనిపించట్లేదమ్మా. ఇప్పుడు అందరమే ఇబ్బంది, పేదవాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరమే. దయచేసి మా కాలనీకి కొంచెం అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఈరోజు ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈ ప్రాంతం అంతా కూడా చూస్తూ ఉంటే ఒక అభయారణ్యంలా కనిపిస్తూ ఉన్నది, అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి, ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నారు? ఏంటి ఇప్పుడు సార్ మేము ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మౌలిక సదుపాయాలు అనేది మాకు దగ్గర లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక కరెంట్ అంటే ఇప్పుడు వీధి లైట్లు అంటే మార్నింగ్ అంటే ఎలాగైనా ఆడవాళ్ళం ఉండిపోతాం. రాత్రి అయినప్పటికీ వీధి లైట్ వేయాలంటే వాళ్ళని వెళ్ళి పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఒక కరెంట్ లేకపోయినా ఇబ్బందే. మెయిన్ గ్యాస్ లేకపోతే వెళ్ళి ఎక్కడ ద్వారపూడి అంటే ద్వారపూడి, ఎక్కడికంటే అక్కడికి మేము వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ రోడ్లు అనేది ఎక్కడా లేవు. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ పాము వస్తుందో ఏటు వస్తుందో తెలియదు. ఆ బళ్ళ మీద నుంచి వెళ్తుంటే ఇప్పుడు 4-5 సార్లు మేమైతే పడిపోయాము. నెక్స్ట్ పిల్లలకి స్కూల్ అనేది లేదు. చిన్నపిల్లలు ఇప్పుడు ఎదుగుతున్న కొద్దీ అంగన్వాడి నుంచి పిల్లలు చదువులంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలంటే మెయిన్ ఒక రోడ్డు అనేది పడితే సార్ ఒక బస్సు అనేది, ఒక ఆటో అనేది వస్తుంది. మా పిల్లలు మేము చదివించుకుంటాం. ఇప్పుడు పిల్లల్ని దూరంగా పంపించాలన్నా మాకు భయంగా ఉంటుంది. తర్వాత వాటర్ అనేది అస్సలు ఎక్కడ లేదు. మేము బోర్లు తీసుకుంటేనే మాకు వాటర్ ఉంటుంది, లేకపోతే మేము తెచ్చుకోవడానికి ఇక్కడ మాకు అసలు ఎక్కడ కూడా దొరకటం లేదు. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. పోయి అప్పులు చేసి ఏదో చిన్న సొంతిల్లు అనేది ఉంటుందని మేము వచ్చాము ఇక్కడికి. కానీ ఇటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు సార్. అనవసరంగా వచ్చామా అనిపిస్తుంది. దేనికైనా ఒక వాటర్ ఏంటి, ఒక నెక్స్ట్ రేషన్ అయితే దేనికి ఒక ఎమర్జెన్సీ అనుకోండి, హాస్పిటల్ కావాలన్నా పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలన్నా ఇక్కడ ఎక్కడా లేదు. ఒక వారానికి ఒకసారి ఎవరైనా సరే ఎమర్జెన్సీ అంటే చూడడానికైనా మాకు క్లినిక్ అనేది ఏమీ లేదు. ఏదో ఒకటి 104 వచ్చింది, వీక్లీ ఒక్కసారి వచ్చినా మాకు చాలు. నెక్స్ట్ రేషను, తర్వాత పిల్లల చదువు అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడైతే సార్ ఏ సదుపాయం లేదు. ఇక్కడైతే వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు దగ్గర ఒక 800 మంది దగ్గర ఫ్యామిలీస్ వచ్చారు. ఈ సదుపాయం చూసి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. దగ్గర ఇప్పుడు ఒక 300 మంది దగ్గర ఉంటున్నాం. ఈ ఉన్న వాళ్ళం కూడా ఎందుకు ఉంటున్నామా అనిపిస్తుంది. ఎందుకు ఇల్లు కట్టుకున్నాం, ఎందుకు అప్పు చేసి కట్టుకున్నాం, ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఆ అద్దెలలో ఉంటే కొంచెం మాకు సదుపాయమైనా ఉండేది. ఎందుకురా బాబాయ్ వచ్చామని ఇప్పుడు మాకు అనిపిస్తుంది సార్. కానీ మీరు కనీసం దయచేసి మాకు ఆ మౌలిక సదుపాయాలు, పిల్లల చదువులకేటి, ఈ రోడ్లకేటి, వాటర్కేటి, రేషన్కేటి, హాస్పిటల్ ఏటి, కనీసం మాకు ఆ మౌలిక సదుపాయాలు ఉన్నా సరే మేము కొంచెం ధైర్యంగా ఇక్కడ ఉంటాం సార్. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా దొంగతనాలు మెయిన్. ఇంటికి ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానన్నా తాళం వేసి రావాల్సి వస్తుంది. వెనకిల్లు అయినా సరే కళ్ళు మూసి ఎక్కడికి వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది. ఉదయం వెళ్తే రాత్రికి పరిగెట్టుకొని వచ్చేయాలి. ఏంటి అయిపోతుందా, మా ఇల్లు ఏటైపోద్దా అనేసి. ఏదైనా సరే సొంత ఇల్లు అనేది మాకు ఉంది కాబట్టి కొంచెం కోరిక సార్. అది కూడా మళ్ళీ కట్టుకోలేమని ఇబ్బంది పడతామని మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళకపోతున్నాం. దొంగతనాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఏంటి చెప్తాం సార్, ఒకటా రెండా, ఒక్క సదుపాయం అన్నది ఇక్కడ లేదు సార్. మీరు ఏం అనుకోకండి, కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేది ఏమీ లేవు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఈ జగనన్న లేఅవుట్ సంబంధించి కొంకలంలో ఉన్నటువంటి ఈ యొక్క
లేఅవుట్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూడొచ్చు అరాకొరేగా కట్టడాలు అయితే జరిగినటువంటి నేపథ్యం కూడా ఉన్నాయి. కొన్ని ఇల్లు చూస్తే ఆల్రెడీ కట్టడాలు కూడా జరిగాయి. కట్టడాలు జరిగి కొంతమంది నివాసం అయితే ఉంటున్నారు. నివాసం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అంటున్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చి సొంత ఇంటి కళను నెరవేర్చుకుందామని ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా అంతా ఒకటే చెప్తున్నారు, కనీసం తాగడానికి మంచినీళ్ళు సదుపాయం కూడా లేనటువంటి దుస్థితి అయితే మాత్రం ఈరోజు ఈ లేఅవుట్లో ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తున్నారంటూ కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అయితే మాత్రం చూడొచ్చు, ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళ పిల్లలకి సంబంధించినటువంటి చదువు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎటువంటి సదుపాయాలు కూడా లేవుంటూ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కొన్ని చూస్తూ ఉంటే అసలు కనీసం పూర్తిగా కట్టడాలకు కూడా కనీసం జరలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి, ఇక్కడ నివాస యోగ్యంగా లేదు కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా సువిశాలమైనటువంటి కొండల మధ్య అయితే ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంత అభివృద్ధి చెందకుండా ఉండిపోవడానికి ప్రధాన కారణం ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడమే. అరాకొరాగా ఉన్నటువంటి సదుపాయాలు కూడా అది కూడా పూర్తిగా చేజారిపోతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండాలంటే తీవ్రంగా దొంగలైతే మాత్రం ఇక్కడ ఎక్కువగా పెట్టలేకపోతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఒక 10 నిమిషాల పాటు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళాలంటే ఒక భయాందోళనకు గురవుతున్నారంటూ కూడా ఇక్కడ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఈ లేఅవుట్లపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీళ్ళకైతే అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటాయి అంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో గుంకలం లేఅవుట్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.